ఓకే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దావూద్ ఎడిట్ యూట్యూబ్ ఛానల్. సో ఇది చూస్తున్నారు ఫస్ట్ ఇప్పుడున్నటువంటి నవోదయ కోచింగ్లో కాకుండా మీకు రెగ్యులర్గా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా మీకు రన్ చేస్తున్నాను ఆఫ్లైన్లో. సో కొన్ని వీడియోస్ని మీకు నేను ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి మీరు చూస్తుండండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ మీరు చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం, ప్రీవియస్గా నేను అన్ని హిస్టరీ కంప్యూటర్ టోటల్గా ఉన్నటువంటి బ్లాక్ డయాగ్రామ్ కాడి నుంచి స్ట్రక్చర్ కాడి నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ప్రస్తుతానికి మనం సాఫ్ట్వేర్ గురించి చూస్తున్నాం. ఇందులో సాఫ్ట్వేర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్, తర్వాత సిస్టమ్ సాఫ్ట్వేర్, తర్వాత వచ్చి యూటిలిటీ సాఫ్ట్వేర్, 3 రకాల సాఫ్ట్వేర్లు చూసాం. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మీకు తెలిసిందే ఓఎస్ అని చెప్పాను. ఓఎస్ అంటే సిస్టమ్ వాడుతున్నట్టు ఓఎస్ అని సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకు వస్తాయి. సో ఆ ఓఎస్లో రైట్, సో ఓఎస్లో మనం వాడుతున్నటువంటి ఓఎస్ ఏదంటే విండోస్ అనే ఓఎస్ వాడుతున్నాం. ఇక్కడ నేను కనిపిస్తున్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఇది విండోస్ 10 అన్నమాట. ఓకే, ఇదంతా నేను ప్రీవియస్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకైతే పూర్తిగా తెలిసి ఉంటుంది, నో ప్రాబ్లం. మీకు కూడా కొంచెం చూస్తున్నాను, కొన్ని వీడియోస్ ఐడియా ఉంటాయి. సో చేస్తూ ఉంటే మీకు రెగ్యులర్గా ఫాలో అయితే అన్నీ ఆటోమేటిక్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ మనకు వచ్చేది ఏమంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మనకు ముఖ్యంగా ఉన్నటువంటిది ఏమంటే నోట్ ప్యాడ్ అనేది నేను జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ కీబోర్డ్ పరిచయం కావాలి కాబట్టి. తర్వాత పెయింట్ అనే ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నాము. తర్వాత వర్డ్, తర్వాత ఎక్సెల్, సో పవర్ పాయింట్, ఓకే, కోరల్ డ్రా కానీ ఫోటోషాప్ కానీ ఇవన్నీ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ అంట. వీటిని మల్టీమీడియా సాఫ్ట్వేర్స్. ఓకే, సో ఎందుకు మల్టీమీడియా సాఫ్ట్వేర్ అంటున్నామంటే ఇదంతా మనం దీంట్లో గ్రాఫికల్గా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్లన్నీ. మిగతావి రెగ్యులర్గా మనం ఏదైతే వాడుతున్నామో నోట్ ప్యాడ్, పెయింట్, ఇది జస్ట్ మనం నేర్చుకోవడానికి మాత్రం వీటిని యూజ్ చేస్తాం. ఇదేమో రెగ్యులర్గా ఏం వాడడం దీన్ని. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇది ఎంఎస్ ఆఫీస్లో ఒక పార్ట్ అనమాట. ఓకే, అది నేను చూపిస్తాను స్క్రీన్ మీద. ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ బటన్ని క్లిక్ చేయమన్నాను. స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవే సాఫ్ట్వేర్స్, ఒక హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్. పర్టికులర్ సిస్టంలో పర్టికులర్ సాఫ్ట్వేర్స్ కావాలంటే ఆ హార్డ్వేర్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ సాఫ్ట్వేర్సే. సో స్టీమ్ ల్యాబ్స్, నిట్రో, సైట్ సిటీ, సంథింగ్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. వీటిలో ఎక్సెల్ అని ఇక్కడ చూడండి, ఎక్సెల్ కానీ, సో ఇంకా వర్డ్ అనేది కూడా మనకు ఆ లెటర్ బట్టి ఉంటుంది, వర్డ్ కానీ. సో ఇవన్నీ పవర్ పాయింట్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే మీకు విండ్రారు, విండోస్ సిస్టమ్ ఇవన్నీ చాలా ఉంటాయి. మీకు మనకు కావాల్సింది ఏదంటే వర్డ్ అనుకున్నాం అనుకో, వర్డ్ క్లిక్ చేస్తున్నట్టే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫ్ 2019 ఇది లేటెస్ట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి ఎంఎస్ ఆఫీస్లో లేటెస్ట్ వర్షన్ అనమాట, లాస్ట్ వర్షన్. నేను చెప్పేది కూడా ఈ వర్షన్ బేస్ మీద చెప్తాను. సో ఓల్డ్ అనేది నాట్ నేసరీ, కొంచెం లేటెస్ట్ ఉన్నప్పుడే చూద్దాం. సో ప్రస్తుతానికి మనం ఓపెన్ చేయాల్సినటువంటి రైట్, సో పైన కనిపిస్తున్నటువంటి ఈ బార్ని ఏమంటామన్నాము, టైటిల్ బార్ అని పిలుస్తాం. టైటిల్ బార్. ఓకే, ఎందుకంటే దీంట్లో ఏం టైటిల్ ఇండికేట్ చేస్తుంది. టైటిల్లో ఏముంటుంది అంటే అన్టైటిల్డ్ అని పైన కనిపిస్తుంది కదా, అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ అన్నది. అది నోట్ ప్యాడ్ అనేది అప్లికేషన్ పేరు. అన్టైటిల్డ్ అనేది మనము ఆ ఫైల్ యొక్క నేమ్ అనమాట. మనం ఏదైతే పెట్టుకుంటాం ఫైల్ నేమ్ అదే మన అక్కడ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమీ పెట్టలేదు కాబట్టి ఏం కనిపిస్తుంది, అన్టైటిల్డ్ పెట్టి, లేదా మన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దావుద్ అనుకోండి, డాట్ నోట్ ప్యాడ్ అని ఉంటుందన్నమాట ఇక్కడ. సో నోట్ ప్యాడ్, ఇక్కడ దావుద్ అనే పేరు కనిపిస్తుంది, ఇక్కడ నోట్ ప్యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సేవ్ చేస్తే రైట్ చూపిస్తాను అది. సో పైన అందుకే దీని టైటిల్ బార్ అని పిలుస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు కనిపించేది ఏమంటే ఒకటి మినిమైజ్ అనే బటను, ఇది రీస్టోర్ ఆర్ మ్యాక్సిమైజ్. సో లాస్ట్ వన్ వచ్చి మనకు క్లోజ్ అనే బటన్. సో ఈ 3 బటన్స్ ఉంటాయి, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్, క్లోజ్. ఈ 3 బటన్స్ పైన అవైలబుల్ ఉంటాయి. దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాం, టైటిల్ బార్. ఓకే,
తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ బార్ని ఏమని పిలుస్తాం మనము? మెనూ బార్ అని పిలుస్తాం. సో ఎందుకు మెనూ బార్ అని పిలుస్తామంటే ఏవైతే దీంట్లో మెనూస్ ఉన్నాయో అన్ని మెనూస్ అంటే మనం చేసిన వర్క్ స్పేస్ ఎక్కడైతే ఏమైతే ఉందో అక్కడ సో ఈ వర్క్ స్పేస్ మీద ఏదైతే ఉందో ఈ వర్క్ స్పేస్ ఉన్నటువంటి మొత్తం మెనూస్ అన్నీ టోటల్గా ఉన్నటువంటి మెనూస్ అంటే ఏమేమి చేయాలి మోడిఫికేషన్స్ ఇది మొత్తం మనకు దీని ఆదిమానంలో ఉంటాయి. ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్. సో నోట్ ప్యాడ్లో కనిపిస్తున్న మెనూ ఏదంటే ఫస్ట్ మెనూ వచ్చి ఫైల్ మెనూ, సో సెకండ్ మెనూ వచ్చి ఎడిట్ మెనూ, థర్డ్ మెనూ వచ్చి మనకు ఫార్మాట్ మెనూ, సో ఫోర్త్ మెనూ వచ్చి వ్యూ మెనూ, ఓకే, ఫిఫ్త్ మెనూ వచ్చి హెల్ప్ అనేది దీంట్లో ఉన్నటువంటి మెనూస్. ఇన్నే ఉండాలని రూల్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ మెనూస్ అనేది ఉండొచ్చు డిపెండ్ అపాన్ దట్ అప్లికేషన్. ఓకే, అందుకే దీన్ని ఏమని పిలుస్తాం మనం టోటల్గా? మెనూ బార్ అని పిలుస్తాం. తర్వాత కింద కనిపిస్తున్నటువంటివి ఏముందంటే ఇక్కడ స్క్రోలింగ్ ఉంటాయి ఇక్కడ, రైట్. ఈ ఒకటి వచ్చి ఇది వచ్చి ఏమని పిలుస్తామంటే హారిజాంటల్ స్క్రోల్ బార్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక బార్ ఉంటుంది, దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అని పిలుస్తాం. ఇంతవరకు మనం చూసాం. ఓకే, లాస్ట్ వన్ స్టేటస్ బార్. స్టేటస్ బార్ అని ఏం చేస్తుందంటే స్టేటస్ని ఇండికేట్, దేని స్టేటస్ని? ఆ వర్క్ స్పేస్లో ఉన్నటువంటి కర్సర్ యొక్క స్టేటస్ని ఇండికేట్ చేస్తుంది మెయిన్గా. అదేవిధంగా ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉందో చూపిస్తుందన్నమాట. మెయిన్గా ఏముంది ఇక్కడ చూడండి, లైన్ 1 కాలం 1 ఉంది. అంటే ఇక్కడ వర్క్ స్పేస్ ఉన్నటువంటి కర్సర్, ఇక్కడ ఉన్నటువంటి కర్సర్ ఏ స్పేస్లో ఉందంటే ఫస్ట్ లైన్లో కాలం ఫస్ట్లో ఉందన్నమాట. ఓకే, సో ఇలా ఉంటే దాన్ని లైన్స్ అని పిలుస్తూ ఉంటాం, ఇలా ఉంటే దీన్ని కాలమ్స్ అని పిలుస్తూ ఉంటాం. అవి ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు. ఓకే, ఒక వర్డ్లో మీకు మనం ఏదైనా రాసేటప్పుడు వర్క్ స్పేస్ అని ఉంది కదా, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, రెండు వర్డ్లు మనకి ఎలా ఉండే ఇదో కాలం ఇదో కాలంలో ఉందన్నమాట. ఆ విధంగా మనం వర్క్ స్పేస్ని ఇండికేట్ చేయొచ్చు. ఇది నోట్ ప్యాడ్ గురించి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏమంటే ఏమేమి ఉండే కీస్ ఎలా వాడాలనేది చెక్ చేస్తూ కదా, రైట్. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే బ్లింక్ అవుతున్నటువంటి బ్లాక్గా కనిపించే దాన్ని కర్సర్ అని పిలుస్తాం. సో ఆ కర్సర్ ఎందుకు అంటున్నామంటే ఏదైతే మనం ఆపరేషన్స్ చేయాలో డేటాని ఇక్కడ దేని ద్వారా ఎంటర్ చేయాలనుకుంటే ఆ కర్సర్ పొజిషన్లో మాత్రం ఎంటర్ చేయగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం చేయొచ్చు అంటే సో ఏదన్నా సరే మనం టైప్ చేయొచ్చు. సో సంథింగ్ యాడ్ యాపిల్ లైక్ దట్. సో కంప్యూటర్, సో చిన్నది కనిపిస్తుంది, నేను స్క్రీన్ చెక్ చేస్తాను మీకు మళ్ళీ ఆడ అర్థం అవుతుంది. సో యాడ్ యాపిల్ కంప్యూటర్ ఏదో టైప్ చేశాను. అదంతా ఎలా ఉందంటే లైన్గా మనకు టైప్ అవుతున్నాయి. సో ఎక్కడ టైప్ అవుతున్నాయి అంటే ఒక ఫస్ట్ లైన్, ఇది లైన్ 1 ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైన్ 4 అని చూపిస్తూ ఉంది. మనం ఎక్కడ ఉన్నామంటే 4th లైన్లో ఉన్నాం. కాలం ఎన్నోది? ఫస్ట్ కాలమే. సో అదే ఇప్పుడు నేను ఒక స్పేస్ ఇస్తున్నాను, ఒక స్పేస్ ఏమవుతుందంటే ఒక కాలం కిందకి తీసుకుంటుంది, కాలం 20లో ఉండాలి, రైట్. అలాగే ఇండికేట్ చేయడానికి స్టేటస్లో మనకు తెలుస్తుంది అన్నమాట ఇదంతా. ఓకే, మీరు ఏ రకంగా టైప్ చేయొచ్చు. సో దీంట్లో కీబోర్డ్లో మనం చూసినటువంటి లెటర్స్ చూస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ ఆల్ఫాబెట్స్ అనేటివి ఉంటాయి. QWERT POIYU యాజ్ ఇట్ ఈస్ కీబోర్డ్. స్టాండర్డ్ కీబోర్డ్ ఎలాగైతే మీరు టైప్ రైటింగ్ కీబోర్డ్ ఉంటుందో అదే బేస్ ఉన్నటువంటి కీస్ అనమాట ఇవి. ఓకే, సో ఇందులో QWERTYU సంథింగ్ ఇవి చూసి అబ్జర్వ్ చేయండి మీరు బాగా. ఏ కీబోర్డ్ అయినా చూడండి మీరు, ఓల్డెన్ డేస్లో వాడుతున్నటువంటి ఎటువంటిది కీబోర్డ్ అయినా సరే అన్ని కీబోర్డ్ ఆ బేస్లోనే ఉంటాయి అన్నమాట, రైట్. టైప్ రైటింగ్ కీబోర్డ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మనకి కీబోర్డ్ అనేది యాజ్ ఇట్ ఈజ్. సో ప్రస్తుతానికి ఏదో కీబోర్డ్ స్క్రీన్ మీద చూపిస్తాను. రైట్. సో ఇది కీబోర్డ్. ఈ కీబోర్డ్ మనం చూసినట్లయితే QWERTYUIPI సంథింగ్ సెమీకోలన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్ కీస్ అనమాట. ఓకే, తర్వాత మన సైడ్ కనిపిస్తున్న కీబోర్డ్ వచ్చి ట్యాబ్ అని ఒకటి ఉంది. ఈ ట్యాబ్ ఏం చేస్తుంది? ట్యాబ్ అనేది స్పేసెస్ని ఇండికేట్ చేస్తుంది.
ఓకే, ప్రస్తుతానికి ఒక ట్యాబ్ ప్రెస్ చేస్తే 5 క్యారెక్టర్స్ని ముందుకు వెళ్తుందన్నమాట. అంటే ప్రతిసారి మనం ఓ క్యారెక్టర్ని స్పేస్ బార్ అనేది జరిపే బదులు ఒకేసారి 5 క్యారెక్టర్స్ తీసుకోవడానికి మనం ఈ ట్యాబ్ వాడతాం. అంటే కర్సర్ పొజిషన్ని మార్చవచ్చు, ఆ ప్లేస్లో మళ్ళీ మనకు కావాల్సింది టైప్ చేయొచ్చు ఇలా ఈ విధంగా. సో తర్వాత ఒక స్పేస్ ఇస్తే ఒక సింగిల్ స్పేస్ దీన్ని వాడతాము, 5 క్యారెక్టర్స్ కావాలంటే దీన్ని వాడతాము. ఇందుకోసం మనం వాడేదే ట్యాబ్ అనమాట. సో పైన కనిపిస్తున్నటువంటి ట్యాబ్. తర్వాత క్యాప్స్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్యాప్స్ లాక్ అనేది ఉంది. ఓకే, ఈ క్యాప్స్ లాక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం టైప్ చేసిన లెటర్స్ దేంట్లో వస్తున్నాయి, సో లెటర్స్ పంపిణీ చేస్తాను మళ్ళీ మీకు. ఓకే చూడండి, టైప్ చేసిన లెటర్స్ ఎలా చిన్న చిన్న వస్తున్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. వీటిని పూర్తిగా క్యాపిటల్ లెటర్స్ కావాలంటే క్యాప్స్ లాక్ని ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేస్తే ఏమైందంటే అన్ని లెటర్స్ మనకు క్యాపిటల్గా మారాయి. ఎంటర్ చేసాం. సో తర్వాత మనకి నెక్స్ట్ కర్సర్ ఇక్కడ నెక్స్ట్ పొజిషన్లో రావాలంటే ఇక్కడ ఎంటర్ అనే బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తున్నట్టే మన కర్సర్ అనేది ఎంటర్ కిందకు వస్తూ ఉంటుంది. ఎంటర్ ద్వారా ఆటోమేటిక్గా కిందకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో స్పేస్ ద్వారా ఒక లెటర్ ముందుకు పోతుంది, ఎంటర్ ద్వారా మనకు చాలా లెటర్స్ కిందకు, అంటే ఒకసారిగా ఒక నెక్స్ట్ లైన్కి రావడానికి ఎంటర్ అనేది వాడతామంట. ఇది మెయిన్ కీబోర్డ్ ఉన్నటువంటి అవి. తర్వాత ఇప్పుడు మనకు క్యాప్స్ కావాలంటే క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే మొత్తం క్యాప్స్ వస్తున్నాయి, టోటల్ క్యాప్స్. ఆఫ్ చేస్తే స్మాల్ వస్తున్నాయి. కానీ ఫస్ట్ లెటర్ అనేది మన పేరు ఏదైనా రాయడానికి ఇప్పుడు సంథింగ్ ఏదో నేమ్ అనుకుందాం. సో షిఫ్ట్ ప్రెస్ చేసి ఎవరైతే నేమ్ కావాలో ఇప్పుడు సమన్విత అంటే ఎస్ని ప్రెస్ చేసామనుకో, ఇప్పుడు దేంట్లో ఉంది క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది కదా, క్యాప్స్లో ఆన్లో ఉండి షిఫ్ట్ పట్టుకొని ఎస్ సెట్ చేస్తే ఫస్ట్ లెటర్ ఏమో చిన్నదిగా మారుతుంది. ఒకవేళ నేను క్యాప్స్ లాక్ని ఆఫ్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఎస్ పెద్దదిగా మారుతుంది. అంటే టాగుల్ అనమాట, కీస్ రివర్స్గా పనిచేస్తాయి. సో మళ్ళీ మిగతా లెటర్స్ అన్ని మామూలుగా సో టైప్ చేయొచ్చు మన యాజ్ ఇట్ ఈజ్. ఇలాగా టైప్ చేయడాన్ని ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు మనం ఏం క్యాప్స్ లాక్ ప్రతిసారి ఆన్ ఆఫ్ చేస్తే మొత్తం పెద్దవి కావాలన్నా మొత్తం చిన్నవి కావాలన్నా స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్స్ డిపెండ్ అవ్వని బట్టి మనం క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేస్తాం. కానీ ఒకటి స్మాల్ ఇంకోటి క్యాపిటల్ రావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏ మోడ్లో ఉండడం చూసుకుంటాం. మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది, క్యాప్స్ లాక్ కానీ ఆన్లో ఉంటే ఇక్కడ ఎల్లో లైట్ పైన కీబోర్డ్లో వెలుగుతుంది. రైట్, ఆఫ్లో ఉంది అనుకో ప్రతి కీబోర్డ్ కంపల్సరీగా ఉంటుంది. ఏదో కొన్ని రేర్ కేసెస్ ల్యాప్టాప్ కీబోర్డ్కి మాత్రము లైట్ అనేది ఇవ్వడు, కొన్ని యాసర్కి వాటికి ఇవ్వడు. చాలా వరకు అన్నిటికీ ఉంటాయి, పక్కన సైడ్లో ఏదో ప్లేస్లో లైట్ వెలుగుతుందన్నమాట. ఓకే, అప్పుడు తెలుసుకోవచ్చు మన ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది. ఆన్లో ఉంటే ఏం చేయాలా, మనం టైప్ చేసిన లెటర్ అనేది సో అది ఆన్లో ఉంటే పెద్దవిగా వస్తాయి, ఆఫ్లో ఉంటే ఏమవుతుంది చిన్నవిగా వస్తాయి. ఓకే, సో అదే మనం ఇది ఆఫ్లో పెట్టి మ్యాక్సిమం ఆఫ్లోనే పెట్టి ఏం చేస్తామంటే మనము సో ఎంటర్ కొట్టి ఆ ప్లేసెస్లో ఏదైతే నేమ్ కావాలో అది షిఫ్ట్కి ఒకసారి పట్టుకొని లెటర్ టైప్ చేస్తాం. అట్లే పట్టుకొని టైప్ చేస్తే అన్ని క్యాప్స్లే వస్తాయి. అలా కాకుండా ఒకటి వదిలేసి మామూలు టైప్ చేస్తే క్యాప్స్లు వస్తాయి. ఆ విధంగా రివర్స్ అనమాట. ఇది షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది, రివర్స్ వర్క్ని చేస్తుంది. దాంతోపాటుగా కీబోర్డ్లో పైన మనం చూసినట్లయితే సో ఇక్కడ చూస్తే పైన కొన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 అవన్నీ. ఇవన్నీ న్యూమరికల్ కీస్ అనమాట, అంటే నెంబర్ సిరీస్ లాంటి కీస్. ఎన్ని నెంబర్స్ అన్నా 0 to 9 నుంచే ఉంటాయి కాబట్టి న్యూమరికల్ కీస్. దాంట్లో చూడండి కొన్ని స్పెషల్ సింబల్స్ ఉన్నాయి పైన. సో ఒక అదేమంటే సమ్మేషన్ సంథింగ్ ఏదో వాడతాం మనం మ్యాథ్స్లో వాటి యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటిది కానీ పైప్ సింబల్ కానీ అర్ధరేట్ కానీ యాష్ కానీ సో దాంతోపాటు డాలర్ సింబల్, పర్సంటేజ్, సో పవర్ అండ్ స్టార్, బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్, డబుల్ బ్రాకెట్స్, సో సెమీకోలన్, ప్లస్ ఇటువంటి పైన లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ కావాలనుకో అప్పుడు మీరు ఏం చేయాలంటే పై లెటర్స్ కావాలంటే అప్పుడు కూడా మనం షిఫ్ట్ అని ప్రెస్ చేసి ఏ లెటర్ కావాలో టైప్ చేస్తాం. సో షిఫ్ట్ 2 ప్రెస్ చేస్తే ఏమైంది మనకు అర్ధరేట్ సింబల్ అని వస్తుంది. షిఫ్ట్ 3 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది యాష్ సింబల్ వస్తుంది. అంటే పై లెటర్స్కి ఒకవేళ ఒకే కీబోర్డ్లో 2 లెటర్స్ ఉన్నప్పుడు పై లెటర్స్ కావాలంటే అప్పుడు షిఫ్ట్ అనేది మనం వాడతాం అన్నమాట. ఓకే, అది నెంబర్ కీస్లో ఉంటాయి, ఎందుకంటే అన్ని కీస్ని అడ్జస్ట్ చేయాలి కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి అవసరానికి వాడే స్పెషల్ కీస్ అన్నీ న్యూమరికల్ కీస్లోనే ఇచ్చాడు. సో ఇది కీబోర్డ్ ఉన్నటువంటి మెయిన్ అనమాట స్టాండర్డ్ కీబోర్డ్లో. సో ఈ ప్లేస్లో ఉన్నటువంటి కీబోర్డ్ మొత్తం ఇది ఆల్ఫాబెటికల్ కీబోర్డ్స్, వీటిని స్టాండర్డ్ కీస్ అని పిలుస్తాము. ఈ నెంబర్ కార్డ్ నుంచి ఇవన్నీ స్టాండర్డ్ కీస్ అనమాట. దాంట్లో కొన్ని స్పెషల్ కీస్ ఉంటాయి. ఒకటి ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్. ఓకే, ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్. తర్వాత కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది. కంట్రోల్ అనేది అన్నిటికీ వాడడం, పర్టికులర్ షార్ట్కట్ కీస్కి వాడతాం. షార్ట్కట్ అంటే ఫాస్ట్గా చేయడానికి మనం వాడే కీస్ని షార్ట్కట్స్ అంటాం.
అంటే మనం వర్క్ చేయాలంటే ప్రతిసారి మెనూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎగ్జిస్ట్ సేవ్ చేయాలనుకో, నేను ఏదో టైప్ చేశాను అనుకుందాం, ఈ డేటా నాకు కావాలి పర్మనెంట్గా అంటే అప్పుడు ఏం చేస్తానంటే Ctrl+S అనేది టైప్ చేస్తాను. Ctrl+S టైప్ చేస్తానంటే మన స్క్రీన్ మీద ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఈ బాక్స్లో ఏమన్నా ఉంది బాగా అబ్జర్వ్ చేయండి. సేవ్ యాజ్ అని కనిపిస్తుంది. సేవ్ యాజ్ ఏంది ఎక్కడ అనే ఆప్షన్. సేవ్ యాజ్ అంటే దీన్ని పర్మనెంట్గా హార్డ్ డిస్క్లోకి డేటాని సేవ్ చేసుకోవాలి, ఆ ఫైల్గా మార్చాలా అని అర్థం. సేవ్ యాజ్లో ఎక్కడ మార్చాలా అది సైడ్లో ఉంటుంది. క్విక్ యాక్సెస్ కానీ, డెస్క్టాప్ కానీ, క్యాప్చర్స్ కానీ, డౌన్లోడ్స్ కానీ, ఇట్లా మనకు అన్ని ఫోల్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా సిస్టంలో కానీ పర్టికులర్ ఏరియాలో సేవ్ చేయాలంటే మీరు ఆ ఏరియాలో బ్రౌజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటే డెస్క్టాప్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత కింద ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ ఏమని ఉంది, ఇక్కడ ఏమీ లేదు, *.text అని ఉంది. అలాగే ఇస్తే తీసుకోదు. నువ్వేం చేయాలంటే నీకు నచ్చిన పేరు అనేది ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఇస్తున్నాను, DAVOD అని ఇచ్చాను సంథింగ్. సో సేవ్ చేసిన తర్వాత కింద సేవ్ యాజ్ టైప్ ఏ రకంగా సేవ్ చేయాలి దాన్ని, అది ఒక డాక్యుమెంట్ గానా లేకపోతే టెక్స్ట్ గానా ఇంకేదైనా గానా. సో నోట్ ప్యాడ్లో ఒకే ఫార్మాట్ చూపిస్తుంది, ఎందుకంటే అది సేవ్ చేసిన నోట్ ప్యాడ్లోనే కదా, .txt సేవ్ అవుతుంది. కాబట్టి టెక్స్ట్ అని దాంట్లో సెలెక్ట్ చేసేసి సేవ్ అనేది కొట్టొచ్చమాట. తర్వాత కింద ఆప్షన్ ఎన్కోడింగ్ ఉంది. ఇది మీకు మనకైతే అవసరం పడదు, వీటి గురించి అవసరమే లేదు. ANSI కోడ్ అని, UTF కోడ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవి పర్టికులర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు పనికొస్తాయి, ప్రోగ్రామర్స్కి పనికొస్తాయి. కాబట్టి మనకేం అవసరం లేదు. డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఉన్న దాంట్లో డిఫాల్ట్కి పెట్టేసి వదిలేసేయండి. తర్వాత సేవ్ అనేది ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పేరు పైన చూడండి, పేరు మారింది ఇక్కడ. సో దావుద్ నోట్ ప్యాడ్ అని పడింది. అంటే టైటిల్ బార్లో ఏ ఫైల్ అయితే వర్క్ చేస్తున్నావో ఆ ఫైల్గా మారిపోయింది. ఇది పర్మనెంట్గా డేటా అట్లాగే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను పర్మనెంట్ క్లోజ్ చేశాను అనుకుందాం. సో క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసి మళ్ళీ ఎక్కడుంది డేటా, అది డెస్క్టాప్ మీద ఇక్కడ పెట్టాను కదా, సేవ్ చేశాను కదా, డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఏ ప్లేస్లో క్లోజ్ చేసావో ఆ ప్లేస్లోకి మళ్ళీ అదే 5 అని వచ్చేస్తుంది. ఒకవేళ మళ్ళీ దీన్ని మాడిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు. సో ఏం కావాలన్నా మళ్ళీ ఇక్కడ మనం రాసుకోవచ్చు. సో జస్ట్ మనం రాసుకోవడం, ఓకే సరిపోయింది అనుకోవడం, మళ్ళీ Ctrl+S అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా డైలాగ్ బాక్స్ రాదు, ఎందుకంటే అదే ఫైల్ మీదే డేటాను సేవ్ చేస్తున్నావు. సో కొత్తది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు Ctrl+S అనే షార్ట్కట్ కీ వాడి సేవ్ చేస్తావు. లేదు షార్ట్కట్ కీ నాకు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలంటే మెనూస్లోకి వెళ్ళాలి. సో అంతవరకు గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను మెనూస్. తర్వాత ఇక్కడ విండో బటన్ కనిపిస్తుంది కీబోర్డ్ మీద. ఈ విండో బటన్ దేనికి సంబంధించి అంటే సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు ఆఫ్ అయ్యేటప్పుడు సంబంధించిన సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ విండో బటన్లో ఉంటాయి. ప్రోగ్రామ్ ఫైల్స్ కాడి నుంచి, సాఫ్ట్వేర్స్ కాడి నుంచి అన్నీ టోటల్గా విండో బటన్లో మనకు వస్తాయి అన్నమాట. సో జస్ట్ విండో బటన్ ప్రెస్ చేసి చాలు, దానికి సంబంధించినటువంటి మెనూ ఓపెన్ అవుతుంది. ఓకే. సో తర్వాత ఆల్ట్ కీ ఉంది. ఆల్ట్ కీ కూడా షార్ట్కట్ కీనే. సో కంట్రోల్ అయినా సరే, ఆల్ట్ అయినా సరే షార్ట్కట్సే. సో అంటే అవసరానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ మెనూ ఓపెన్ చేయాలనుకుందాం. దాంట్లో ఏముంది, ఫైల్ మెనూలో మనకు సేవ్ యాజ్, సేవ్ అనే ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఆ షార్ట్కట్ నాకు తెలియనప్పుడు ఏం చేయాలంటే Alt+S అని పట్టాం, Alt+F అని తీసుకుంటాం. ఓకే, ఇది కూడా షార్ట్కట్సే. దేనికి షార్ట్కట్స్? మెనూస్కి షార్ట్కట్స్ ఇవన్నీ. సో అది చూస్తానంటే మీకు ఆల్ ప్రెస్ చేస్తానంటే విషయం తెలిసిపోతుంది. ఆల్ ప్రెస్ చేస్తానంటే కింద బార్ వస్తుంది, చిన్న చిన్న డాష్ వస్తాయి. దేనికి డాష్ వస్తాయి? ఆ మెనూస్ కింద ఉన్నటువంటి పేర్ల కింద. అది కూడా పర్టికులర్గా ఏదో ఒకదాని మీదే వస్తాయి. ఫైల్ అనుకో F కిందకి వస్తుంది. సో ఎడిట్ అనుకో ఈ కింద చిన్న బార్ వస్తుంది. తర్వాత F ఫార్మాట్లో O కిందకి వస్తుంది, Fలో రావడం లేదు. అంటే అర్థం ఏమి, ఫార్మాట్ ఓపెన్ చేయాలంటే Alt+O ప్రెస్ చేయాలి అని అర్థం. ఓకే, అది షార్ట్కట్స్ అనమాట ఇవి. సో తర్వాత వ్యూ అనుకుందాం. ఆల్ట్ ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది Alt+V అనేది. సో వ్యూ అనేది సంబంధించింది. హెల్ప్ అనుకో Alt+H హెల్ప్ అనేది. సో ఇవి షార్ట్కట్స్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను షార్ట్కట్స్? ఓకే. సో మనకు షార్ట్కట్స్ కూడా నోట్ చేస్తున్నాను, ఇప్పుడు అవసరం తగ్గట్టు నోట్ షార్ట్కట్ చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ వన్ వచ్చి సేవ్ అనుకున్నాను. సేవ్కి ఏం తీసుకున్నా? Ctrl+S అనేది సేవ్ తీసుకున్నాను షార్ట్కట్ కీ. సో ప్లస్ అంటే ప్లస్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రోల్ పట్టుకొని ఎస్ టైప్ చేయాలి. తర్వాత ఆల్ట్ కీని వాడాను. ఆల్ట్ కీలో Alt+F, Alt+F దేనికి సంబంధించింది? ఫైల్ మెనూ ఓపెన్ చేయాలంటే Alt+F. లైట్ ఓకే సెకండ్, అది లైట్
ఆల్ట్ F4 కాదు, ఆఫ్ క్లోజ్ అది. ఉండండి మా నేను చూస్తాను. సెకండ్ రైట్. షిఫ్ట్ లెటర్ అనేది టాగల్ కీస్ని మార్చడానికి, స్మాల్ క్యాప్ స్మాల్కి మార్చడానికి. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకొని సార్. తర్వాత ఎడిట్ మెనూ కావాలనుకో షార్ట్కట్ ఏమొస్తుంది, ఆల్ట్ ప్లస్ ఈ అనేది షార్ట్కట్. దేనికి ఇది ఎడిట్. తర్వాత ఫార్మాట్ ఆల్ట్ ప్లస్ ఓ అనేది ఫార్మాట్, FORMAT ఫార్మాట్. తర్వాత వ్యూ ఆల్ట్ ప్లస్ వి అనేది దేనికి సంబంధించి అంటే వ్యూ సంబంధించి. ఓకే మళ్ళీ హెల్ప్ ఆల్ట్ ప్లస్ హెచ్ అనేది దేనికి సంబంధించి అంటే హెల్ప్. ఈ షార్ట్ గుర్తుంది. ఇది ఎప్పటికీ అన్నిటికీ ఇవే ఉంటాయి. మీరు ఏ అప్లికేషన్ తీసుకోండి, అన్ని అప్లికేషన్స్ ఇవే ఉంటాయి, వేరే కొత్తవి ఏం రావు. ఓకే సో ఇవి షార్ట్ కట్ అంటే ఫాస్ట్గా మనం వర్క్ చేయడానికి పనికి వస్తుంది. షార్ట్ కట్ తెలియకుండా మనం రెగ్యులర్గా మీరు టైప్ చేసుకుంటా ప్రతిసారి మెనూలో వెళ్ళి అది సెలెక్ట్ చేసి అది చేయడానికి కష్టం. షార్ట్ కట్ తెలిసే చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కీబోర్డ్ టైప్ చేస్తూ మనం జస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసేయచ్చు. కంట్రోల్ సేవ్ చేయాలని కంట్రోల్ ఎస్ అంతే, ఎస్ ఓకే అంతే, సింపుల్గా అయిపోతుంది. లేకపోతే ఏం కంట్రోల్ ఎస్ మళ్ళీ ఫైల్ మెనూకి వెళ్ళాలి, సేవ్ సెలెక్ట్ చేయాలి, మళ్ళీ అక్కడ క్లిక్ చేయాలి, ఆ మెనూ అవంతా చాలా ప్రాసెస్ అనమాట. అంత రాకూడదు అంటే మన షార్ట్ కట్ అనేది అవసరం తగ్గ షార్ట్ కట్స్ మనం యూజ్ చేస్తూ ఉండాలి. వందల్లో ఉంటాయి, 1-2 కాదు. సో అక్కడక్కడే చూద్దాం, అన్ని అవసరంలో ఒకేసారి రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో తర్వాత ఓకే ఇంకా ఇంతవరకు మీకు స్టాండ్ కీబోర్డ్ గురించి చెప్పాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. కీబోర్డ్లో పైన కనిపిస్తున్న కీస్ వచ్చి ఫంక్షన్ కీస్ అని చెప్పాను. ఫంక్షన్ కీస్ పర్టికులర్ ఫంక్షన్కి మాత్రం ఇండికేట్ చేస్తాం, దాన్ని రెగ్యులర్గా అయితే వాడము. ఫర్ ఎగ్జాంపుల్ F1 అనుకుంటే F1 టైప్ చేసామనుకో, ఈ సాఫ్ట్వేర్ పనిచేయడంలో ఏం పనిచేయదు. రైట్. సో హెల్ప్ అనే మెనూలోకి వెళ్తుందన్నమాట F1. ఏదన్నా పర్టికులర్ ఏరియాలో మనం సెలెక్ట్ చేసిన ఏరియాలో అది హెల్ప్ ఎక్కడైతే ఉంటుందో ఆ FN దానికి వెళ్తుంది. మన డైలీ ఎక్కడ వెళ్ళింది, బ్రౌజింగ్లో పోయి హెల్ప్ అడుగుతుంది అనమాట. ఆ విధంగా ఏదో ఒక దానికి ఉంటుందన్నమాట హెల్ప్. తర్వాత F2 అనేది, F3 అనేది అది రేర్ కేసెస్లో వాడతాం, యూజ్ చేయము. F4 అనేది కూడా అది రేర్ ప్లేసెసే. ఆల్తో పాటు వాడితే ఆల్ట్ F4 వాడితే క్లోజ్, అంటే పర్టికులర్ విండో ఏదైతే వాడుతున్నానో రన్నింగ్లో ఉన్న విండో క్లోజ్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏమైంది, షట్ డౌన్ అయిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది లాస్ట్కి. సో కాబట్టి నేను క్లోజ్ చేయను. రైట్. సో ఇది క్లోజ్ అనే ఆప్షన్ అనమాట. నెక్స్ట్ F5 అనేది రిఫ్రెష్ కిందకు ఉంటుంది చాలా వరకు, కానీ ఇక్కడ వేరే వచ్చింది. పర్టికులర్ అప్లికేషన్లో దాంట్లో రకంగా ఉంటుంది. F5 అనేది బ్రౌజింగ్ అయితే రిఫ్రెష్, ఇక్కడ ఏమొచ్చింది, టైం స్టాంప్కి వచ్చింది. టైం స్టాంప్ అనేది F5 కింద తీసుకుని, కాబట్టి ఈ ఫంక్షన్స్ అనేటివి నాట్ నేసరీ. తర్వాత పవర్, స్లీప్, వేకప్, ఈ మూడు కూడా సిస్టమ్ సంబంధించింది. పవర్ ఆన్ కావడం, స్లీప్ నిద్రపోవడం, వేకప్ చేయడం. అంటే పనుకున్నటువంటి సిస్టమ్ని వేకప్ చేయాలన్నా, తర్వాత సిస్టమ్ నిద్రపోచాలన్నా. కొంచెం నిద్రపోచడం అంటే ఏంది, అర్జెంటుగా మనం ఏదైనా వర్క్ ఆఫ్ చేసుకోవాలంటే, టెంపరీగా ఆఫ్ చేయాలంటే టెంపరీ షట్ డౌన్ అప్పుడు స్లీప్ అనేది వాడతాం. తర్వాత ప్రింట్ స్క్రీన్ ఉంది, ఇది స్క్రీన్ని ప్రింట్ చేయడానికి వాడతాం. ఓకే ఇప్పుడు నేను ప్రింట్ స్క్రీన్ కొట్టాను, ఎక్కడ పడింది, ఎక్కడ స్క్రీన్ ప్రింట్ అయిందంటే ఎక్కడ కాలేదు, ఎక్కడ ఏమైంటుంది, అది టెంపరీగా డేటాలో స్టోర్ అయిపోయి ఉంటుంది అది. సో ఇప్పుడు MS పెయింట్ అనేది వాడతాను, ఏదో అప్లికేషను. సో స్క్రీన్ ప్రింట్ కొట్టాను కదా, ఇప్పుడు దీంట్లో పేస్ట్ కొడతాను, ఇక్కడ వచ్చింది, అందుకు పనికొస్తుంది ప్రింట్ స్క్రీన్. ఇప్పుడు చూడండి, ఇది ఒక అప్లికేషన్లో నేను ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, స్క్రీన్ ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చి నేను పేస్ట్ కొడితే ఏమవుతుందంటే, సో దాంట్లో పేస్ట్ అవుతుంది. చూడండి ఎన్నిసార్లు అయినా దాని మీదే మళ్ళీ పేస్ట్ అయితే వస్తుంది. సో Ctrl V అది కూడా వాడుకోండి, ఇంపార్టెంట్. Ctrl V పేస్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl V. సో ప్రింట్ షార్ట్ కట్ కూడా రాసుకోండి. ప్రింట్ మీరు ఏదైనా పేపర్లో ప్రింట్ చేయాలంటే Ctrl P, దానికి దీని డిఫరెన్స్ చూసుకోండి. ప్రింట్ అన్నప్పుడు Ctrl P, పేస్ట్ అన్నప్పుడు Ctrl V వస్తుంది, P రాదు. ఓకే సో పేస్ట్ అంటేనే Ctrl V. కాపీ అది కూడా ఇంపార్టెంట్ రాసుకోండి, Ctrl C. కట్ Ctrl X, Ctrl+X, ఇది రెగ్యులర్గా వాడేది. కట్ అది చెప్తాను, అది ఇక్కడ మీకు వస్తుంది చెప్తాను. Ctrl+S. సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ Ctrl+A.
సో మళ్ళీ చెప్తాను, రాసుకోండి. చెప్తాను రాసుకోండి. సో ఇది ఇంపార్టెంట్, ఎప్పటికీ అవే ఉంటాయి, మారవు, కొత్తవి ఏం రావు. సో ఇదే చెప్పాను, షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఫస్ట్ వన్ వచ్చి సేవ్ వచ్చి కంట్రోల్ ప్లస్ ఎస్. తర్వాత మెనూస్, ఓకే, మెనూస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది కాకుండా డైరెక్ట్గా వాడుతున్నట్టు షార్ట్ కట్. డైరెక్ట్ సాఫ్ట్వేర్ వచ్చి కాపీ వచ్చి కంట్రోల్ ప్లస్ సి. నెక్స్ట్ కట్ కంట్రోల్ ప్లస్ ఎక్స్. పేస్ట్ కట్ కాపీ పేస్ట్. ఇది 3 ఇంపార్టెంట్, ఎప్పటికీ వాడతాం మనం ఇది. కంట్రోల్ ప్లస్ బి. ఓకే, తర్వాత ప్రింట్ కంట్రోల్ ప్లస్ పి ప్రింట్. ఓకే, హెల్ప్ అది ఆ రేర్ కేసెస్, అది కూడా ఏం వాడడం. సెలెక్ట్ కంట్రోల్ ప్లస్ ఏ. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి, ఎప్పుడు రెగ్యులర్గా, చాలా రెగ్యులర్గా ఎప్పుడు వాడతాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మిగతావి ఎట్లన్నా పని అవసరానికి వాడతాం, మళ్ళీ క్లిక్ చేసి మెనూస్లో చూసుకుని ఏదో చేయొచ్చు. కానీ అంటే ఓన్లీ పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ అని వాడతాం. లెటర్స్ అయినా సరే, ఏరియా అయినా సరే, అది ఎలాగో చెప్తాను అది. సో ఇవి మెయిన్ షార్ట్ కట్. సేవ్, కాపీ, కట్, పేస్ట్, ప్రింట్, సెలెక్ట్. సేవ్ కంట్రోల్ ఎస్ ముందు లెటరే వచ్చేస్తుంది. కాపీ కంట్రోల్ సి ముందు లెటరే వస్తుంది. కట్ మాత్రం ఏమవుతుందంటే ఎక్స్గా మారుతుంది, కంట్రోల్ ఎక్స్గా మారుతుంది. పేస్ట్ అన్నప్పుడు ఇది పి రాదు, వి వస్తుంది, కంట్రోల్ వి. ప్రింట్ అన్నప్పుడు కంట్రోల్ పి. సెలెక్ట్ అన్నప్పుడు కంట్రోల్ ఏ. ఇది షార్ట్ కట్స్ అనమాట. షార్ట్ కట్స్ తెలిస్తేనే మీ వర్క్ ఫాస్ట్ అవుతుంది, లేదా చాలా స్లో అవుతుంది వర్క్. ప్రతిసారి మనం చూసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలవాట్లో మీకు తెలిసిపోతుంది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసే కొద్దీ ఏమైందంటే స్క్రీన్ వస్తూనే ఉంది, ఎంతైనా వస్తుంది, ఎలక్ట్రానిక్ పేపర్ అది. సో ఇక్కడ అప్పుడు మనకు ఎనేబుల్ అయింది స్క్రోల్ బార్. దీంతో అటు ఇటు మనం అంతవరకు జరపచ్చు అనమాట. అంటే మన పేజ్ పెరిగితేనే ఇది కూడా స్క్రోల్ బార్ వస్తుంది, లేకపోతే రాదు. మనం డిపెండ్ అపాన్ పేపర్ సైజ్. ప్రింట్ కొట్టాను అనుకున్నాం, కంట్రోల్ పి, రైట్. కొట్టిన తర్వాత ఇక్కడ ప్రింట్ అడుగుతుంది, దేంట్లోని, ప్రింటర్లోనా అని. సో మన ప్రింట్ కొడితే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా. అవి ఎన్ని పేజెస్ అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ప్రింట్ ఇస్తే మొత్తం ఇష్టం వచ్చినట్టు వస్తుంది. ఇక్కడ చూడండి, నార్మల్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడే మీకు అవసరం లేదు, మళ్ళీ చెప్తాను దీని గురించి. ఇప్పుడే మీకు అవసరం లేదు. ప్రింట్ కొడితే డైరెక్ట్గా ప్రింట్ అయితే వస్తుంది. ఎప్పుడు ప్రింటర్ ఉన్నప్పుడు మాత్రమే. అది ఏ ప్రింటర్ అనేది, కెనాన్లో ఉందా, లేకపోతే హెచ్పి ఉందా, బ్రదర్ ఉందా, చాలా కంపెనీలు ఉన్నాయి. మనం అది డ్రైవర్స్ వేసుకోవాలి. డ్రైవర్స్ అంటే ఏమంటే ఏదైనా ఒక హార్డ్వేర్ పని చేయాలంటే పర్టికులర్ హార్డ్వేర్కి కంపల్సరీ కంపాటబిలిటీ సాఫ్ట్వేర్ అనేది వేసుకోవాలి. దాన్ని డ్రైవర్స్ అని పిలుస్తాం. డ్రైవర్స్ ఉంటేనే ప్రింట్ వస్తుంది. ఎత్తుకొని వచ్చి మీరు కొత్తగా సిస్టమ్ వేసుకొని వచ్చి డైరెక్ట్గా ఈ ప్రింటర్లు, మానిటర్లను కనెక్ట్ చేసి ప్రింట్ కొడితే కుదరదు. కంపల్సరీగా మళ్ళీ సీడీ ఒకటి ఇస్తాడు, ఆ సీడీ ఎత్తుకొని డ్రైవర్ సీడీ అంటారు, ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడంతా మనం అదే చేసాం. సో ఇన్స్టాలేషన్ హార్డ్వేర్ చేసిస్తాడు, దాని ప్రకారం మనం చేసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు డైరెక్ట్ మనం ప్రింట్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అనేది వస్తుంది. దాంట్లో మళ్ళీ సెట్టింగ్స్ ఉంటాయి. ప్రింట్ చేసేటప్పుడు ఎన్ని పేజెస్, ఏ సైజెస్, అవన్నీ ఇండికేట్ చేయాలి. ఒక ప్రింటర్కి రకరకంగా ఉంటాయి. జస్ట్ కొన్ని నేర్చుకున్నాం అనుకో ఆటోమేటిక్గా అన్నీ మీరు ప్రింట్ తీయవచ్చు. సరేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్తాను. ఇప్పుడు మన కర్సర్ ఇక్కడ ఉంది. ఈ ఏరియాని ఏదన్నా కొన్ని వర్డ్స్ మనం వద్దు అనుకో, ఇట్లా ఏం చేయాలంటే లెఫ్ట్ మౌస్ని పట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే అది సెలెక్ట్ అవుతుంది. లెఫ్ట్ మౌస్ ప్రెస్ కొని మీరు ఏ పక్క జరిపితే ఆ పక్కకు, అంటే అట్లే ప్రెస్ చేసి పట్టుకోవాలి. అలాగే ప్రెస్ చేసి మెల్లగా జరుపుతూ పోతే అది ఎంతవరకు కావాలంటే అంతవరకు హైలైట్ అవుతుంది. ఇలా హైలైట్ కావడాన్ని సెలెక్ట్ అంటాం. సో పర్టికులర్ ఇది కావాలనుకో, ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ, సో ఏరియా కావాలనుకో ఆ ఏరియాకి కిందకు ఇలా డ్రాగ్ చేసే కొద్దీ సెలెక్ట్ అవుతూ వస్తుంది. ఇలా లేదు, మొత్తం ఒకసారి సెలెక్ట్ చేయాలా, మొత్తం నాకు అవసరం ఇలా డిలీట్ చేయాలనుకో, అప్పుడేం వాడతానంటే కంట్రోల్ ఏ అనేది వాడతాను. రైట్. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం స్క్రీన్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇది వద్దనుకో, ఇక్కడ మన కీబోర్డ్లో ఉన్నటువంటి కీ డెలీట్ కీ అని ఉంది. కీబోర్డ్లో మనకు డెలీట్ కీ అని కనిపిస్తుంది.
సో ఇక్కడ డెల్ అనే కీ ఉంటుంది. ఆ డెల్ కీ ద్వారా మనం ప్రెస్ చేసినట్లయితే డిలీట్ అనేది అయిపోతుంది. ఓకే, సో సింపుల్గా మనం ఇప్పుడు డిలీట్ చేస్తాం. డిలీట్ వెళ్ళిపోయా. ఓకే, ఇది మళ్ళీ ఒకవేళ మన సేవ్లో అదే ప్లేస్లో ఉంటే, సేవ్ అయింటే ఎక్కడైతుందో అక్కడికే సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు క్లోజ్ చేసేటప్పుడు సో ఒక డైలాగ్ వస్తుంది చూడండి. సింపుల్గా నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం అడిగిందంటే, డూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ ఆఫ్ సంథింగ్, ఈ ఫైల్ నేమ్ సేవ్ చేస్తావా అని అడుగుతుంది. అంటే ఏంది, స్పేస్ ఎంటీగా మారిపోయింది, దీన్ని సేవ్ చేస్తావా అని. నువ్వు అలా ఓకే ఎస్ అని కొట్టామనుకో సేవ్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది, స్పేస్లో డేటా ఏమైనా ఉంటుంది అంటే ఉండదు. డేటా మళ్ళీ నాకు కావాలంటే చేయొచ్చు. సో వాటికి ఇప్పుడు మెనూస్లోకి వెళ్దాం, అక్కడ అర్థమవుతాయి. సో జస్ట్ ఇప్పుడు ఈ డేటా మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ తెప్పిస్తాను, వచ్చేసింది. ఇది ఎట్లా తెప్పించాను అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది, అండు కంట్రోల్ జెడ్. అండు అనే షార్ట్ కట్ కంట్రోల్ జెడ్ అని యాడ్ చేసుకోండి. దీన్ని అండు అని పిలుస్తాం. అది మెనూస్లో వస్తాయి ఇవన్నీ. రాదు రీఫ్రెష్ బిన్. మీరు చెప్తున్నటువంటి ఇది అదే రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ అనిలోకి ఏమొస్తుంది అంటే ఫైల్స్ మాత్రమే వస్తాయి. కంట్రోల్ జెడ్ అనేది అండుమా. ఇక్కడ రీసైకిల్ బిన్లో ఏమొస్తాయి అంటే ఓన్లీ ఫైల్స్. ఏ ఫైల్స్, స్క్రీన్ మీద డిలీట్ చేసినటువంటి ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈపబ్ ఏదో ఉంది షార్ట్ కట్, వద్దు డిలీట్ కొట్టాను, ఇది వెళ్ళిపోయి రీసైకిల్ బిన్లో పడుతుంది. అంతేగాని అండు ఆ ఫైల్లో ఉన్నటువంటి కాంటెంట్ అంతా రీసైకిల్ బిన్ పడదు. రీసైకిల్ బిన్ ఏం పడతాయి, ప్రోగ్రామ్ ఫైల్స్ కానీ, ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ కానీ. ఫైల్స్ అంటే ఏంది, పర్టికులర్ అప్లికేషన్లో చేసినటువంటి ఒక చిన్న డేటాని మన ఫైల్ అని పిలుస్తాం. సో నోట్ ప్యాడ్లో చేస్తే .txt పడుతుంది, MS వర్డ్ పెడితే డాక్గా పడుతుంది, ఎక్సెల్ అంటే .xls పడుతుంది, పవర్ పాయింట్ అంటే .ppt పడుతుంది. అలా ఉన్నటువంటి ఫైల్స్ని మనం డిలీట్ కొడితే రీసైకిల్ బిన్లో పడతాయి. అది ఎలా డిలీట్ కొట్టాలా, మామూలుగా డిలీట్ కొడితే, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి మామూలు డిలీట్ కొడితే రీసైకిల్ బిన్లో పడతాయి. మళ్ళీ రీసైకిల్ బిన్లో కావాలి నాకు ఒకవేళ అన్నప్పుడు ఎప్పుడో ఒక రోజు కూర్చొని మనం రీస్టోర్ ఆల్ అని కొడితే అన్నీ మళ్ళీ తిరిగి మన అదే ప్లేస్కి ఇచ్చి చేరిపోతాయి అన్నమాట. రైట్. సో అన్నీ రీస్టోర్ మళ్ళీ వచ్చేసింటాయి చూడండి, డిలీట్ చేసినవన్నీ తిరిగి ఇక్కడ వచ్చేసాయి. ఇలా రీసైకిల్ బిల్ అనేది అప్పుడు మాత్రమే మనం వాడతాం. అంతేకాని రీసైకిల్ బిల్ అనేది మామూలు డేటాపై పడదు, టెంపరీగా క్లిప్ బోర్డ్లో ఉంటుంది డేటా అనేది. సో టోటల్గా మనము సేవ్ చేసినటువంటి డేటా కానీ ఏది కానీ టెంపరీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఓకే అన్నామనుకో, క్లోజ్ కొడితే మళ్ళీ అడుగుతుంది డేటాని నువ్వు సేవ్ చేస్తావా అని. ఎస్ అని కొట్టావా సేవ్ అవుతుంది, లేదు డోంట్ సేవ్ అని కొట్టావా డేటా అనేది లేకుండానే అలాగే వెళ్ళిపోతుంది. సో అంటే చేసిన మాడిఫికేషను కావాలా వద్దా అని చెప్పి అన్ని ఇండికేట్ చేస్తుంది లాస్ట్లో ఆ అప్లికేషన్, పర్టికులర్ అప్లికేషన్ అన్నమాట. అందుకే పోయేటప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఫైల్ని ఒకసారి కంట్రోల్ S ప్రెస్ చేసేసాం. అలా ప్రెస్ చేసేసామనుకో ఇప్పుడు అడగదు, ఇప్పుడు మరి అడగదు. మాడిఫికేషన్ చేస్తేనే అది అడుగుతుంది తప్ప లేకపోతే అడగదు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫైల్ ఎప్పటికీ ఉంటుంది. నేను డిలీట్ చేసేంత వరకు ఫైల్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనకు కొన్ని కీస్ ఉన్నాయి, ఇన్సర్ట్, హోమ్, పేజ్ అప్, పేజ్ డౌన్. ఇదంతా మామూలుగా రెగ్యులర్గా వాడేటివి కాదు. సో పేజ్ అప్, పేజ్ డౌన్ అనేది ఫస్ట్కి వెళ్ళాలన్నా, పేజ్ డౌన్ అంటే పేజ్ లాస్ట్కి వెళ్ళాలన్నా రెండు పేజ్ అప్, పేజ్ డౌన్ వాడతాం. పాస్, బ్రేక్, ఇది ఆ ప్లేస్లో బ్రేక్ చేయడానికి ఈ అప్లికేషన్ దీని పనికిరాదు. ఓకే, స్క్రోల్ లాక్ అనేది స్క్రోలింగ్ అనేది కాకుండా లాక్ అయ్యడానికి ఇది కూడా ఈ అప్లికేషన్లో పనికిరాదు. పర్టికులర్ దాని పనికి వస్తుంది, పర్టికులర్లో పనికిరాదు. కాబట్టి వీటి గురించి ఇంపార్టెంట్ ఏం కాదు. ఎండ్ కూడా అంతే, హోమ్ కీ కూడా అంతే. హోమ్ ఇన్ అనేది ఫస్ట్కి వెళ్ళడానికి, హోమ్ అంటే ఇది ఫస్ట్, ఎండ్ అంటే మీరు లాస్ట్ అనమాట. లాస్ట్ అంటే ఈ చివర డయాగ్నల్గా లాస్ట్, హోమ్ అంటే ఆ చివరలో ఫస్ట్. ఆ కీస్ 4 ఇక్కడ ఉంటాయి. ఇన్సర్ట్, డిలీట్ అంటే ఇన్సర్ట్ అని పెట్టడం, పర్టికులర్గా ఏదో పెట్టాలి ఆ ప్లేస్లో, అప్పుడు ఇన్సర్ట్ అనేది వాడతాం. అది కూడా ఇక్కడ ఏం మనకి యూజ్ కాదు ఇన్సర్ట్ అనేది కూడా. ఇవి తర్వాత కింద ఉన్నటువంటి లాస్ట్ కీస్ ఏవి కనిపిస్తున్నాయంటే యారో కీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, ఇన్సర్ట్, హోమ్, పేజ్ అప్, పేజ్ డౌన్, డెల్, ఎండ్. సో ఇన్సర్ట్ అన్నప్పుడు అది పర్టికులర్ అప్లికేషన్ పనికి వస్తుంది. డెల్ అనేది డిలీట్ చేయడం, దేని డిలీట్ చేయొచ్చు, లెటర్ డిలీట్ చేయొచ్చు, ఫైల్ డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్ డిలీట్ చేయొచ్చు. కానీ ఇంకోటి ఉంటుంది, ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను, ఆ డిలీట్ చేసినటువంటి ఫైల్ ఏదో ఇది అనుకుందాం, ఇది నా పర్మనెంట్గా వద్దు, డిలీట్ కొడితే ఏమైంది, రీసైకిల్ బిన్లో పడింది. రైట్, మళ్ళీ రీస్టోర్ కొడుతున్నాను, బయటకు వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ ఉంది. అవునా, పర్మనెంట్గా నాకు వద్దు అన్నట్టు ఇంకొక రకంగా చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ అనేది ప్రెస్ చేయాలి.
సో షిఫ్ట్ డిలీట్ రాసుకోండి, పర్మనెంట్ డిలీట్. టెంపరీ డిలీట్ అనేది మామూలు, షిఫ్ట్ డిలీట్ అనేది పర్మనెంట్. డూ యాంట్ పర్మనెంట్ డిలీట్ అనే ఆప్షన్ అడిగింది, ఎస్ అని అడుగుతుంది. ఒకసారి అడగకుండానే వెళ్ళిపోతుంది, పర్మిషన్ కూడా అడగదు, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రీసైకిల్ బిన్లో పోయి చూస్తే డేటా లేదు, ఇంకా తిరిగి రాదు. సో తిరిగి రావడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ తేవాలంటే ఇంకో ఆప్షన్ ఉంది, కానీ ఇప్పుడేం చేయలేము. ఒకసారి పర్మనెంట్ డిలీట్ అయిపోతే డేటా తిరిగి రాదు. సో వాటికి మనం రికవరీ బేస్లో పెట్టుకుంటాం. సో కాబట్టి పర్మనెంట్ డిలీట్ అని ఎప్పుడు చేయకూడదు, మామూలు డిలీట్ చేస్తారు. ఒకవేళ కావాలంటే తిరిగి తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఫోటోలు డేటా చాలా ఉంది, నాకు ఇదంతా అవసరం, కానీ ఏం చేశానంటే దీన్ని ఇప్పుడు నేను డిలీట్ కొడుతున్నాను. డేటా ఏమైంది, డిలీట్ అయిపోయింది మొత్తం. వెళ్ళి ఎంత కొంచెంసేపు తీసుకొని డిలీట్ అయిపోతుంది, మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది, అంతా రీసైకిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు డేటా అవసరం, కానీ నేను పర్మనెంట్ డిలీట్ కొట్టింటే వెళ్ళిపోయేది. కాబట్టి నాకు ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, రీస్టోర్ కొట్టుకున్నా తిరిగి వచ్చింది. అదే షిఫ్ట్ డిలీట్ కొట్టానా మొత్తం వెళ్ళిపోతుంది. షిఫ్ట్ డిలీట్ అనేది వాడద్దండి. సో డేటాని మీరు అనవసరంగా పోగొడతారనమాట ఎప్పుడైనా ఇది కావాలంటే. సో నేర్చుకునేటప్పుడు షిఫ్ట్ డిలీట్ అవసరం పడదు. ఇవి దాని తర్వాత ఉన్నటువంటి లాస్ట్ కీబోర్డ్లో చిన్న పార్ట్ వచ్చి న్యూమరికల్ కీబోర్డ్. ఇది ఏమి లేదు, ఇది పని చేయాలంటే ఖచ్చితంగా నమ్స్ లాక్ ఆన్లో ఉండాలి. నమ్స్ లాక్ ఆఫ్లో ఉంటే మాత్రం ఇది దేనిగా పనిచేస్తుంది అంటే ఏమన్నా టైప్ చేస్తే ఏం రాదు చూడండి. అదే ఆన్ చేస్తే ఏమైందంటే లెటర్స్ అన్నీ వస్తున్నాయి. అదే ఆఫ్ చేస్తే ఏమైంది చూడండి, ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏం పని చేస్తాయి, దేనిగా వాడతారంటే ఆఫ్ చేస్తే ఇవి గేమింగ్ కోసం వాడతారు. ఇక్కడ ప్లస్ ఇక్కడ అవసరం పడతాయి. ఒకసారి ఏదన్నా గేమ్ ఆడేటప్పుడు ఈ పక్క ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్, ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు కదా, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నమ్స్ లాక్ ఆఫ్ చేసి ఇక్కడ యారో కీస్ ఉంటాయి, దీంట్లో 4 యారోస్ ఉంటాయి, ఇక్కడ కూడా యారోస్ కీస్ ఉంటాయి. ఈ 2 యారోస్ కీస్ వాడి ఇక్కడొకడు అక్కడొకడు వాడచ్చు అన్నమాట. అందుకు నమ్స్ లాక్ అనేది ఆఫ్ చేస్తాం. అంటే కంపల్సరీగా నమ్స్ లాక్ ఆన్లో ఉంటేనే డేటాను సేవ్ చేస్తాం, మనం ఏదైనా టైప్ చేయగలుగుతాం. సో కానీ పర్టికులర్ సింబల్స్ కూడా డైరెక్ట్గా ఉంటాయి ఇక్కడ. అదే దీంట్లో వచ్చి క్యాప్స్ లాక్, స్క్రోల్ లాక్ ఈ 3 కూడా ఆన్లో ఉన్నాయంటే 3 లాక్లో ఉన్నాయని అర్థం. క్యాప్స్ లాక్ అంటే లెటర్స్, సో తర్వాత నమ్స్ లాక్ అంటే నెంబర్స్, స్క్రోల్ లాక్ అంటే స్క్రోలింగ్ మూవ్ అవుతున్నటువంటి లాక్ అవ్వడం. అది ఈ అప్లికేషన్ పనికిరాదు, కొన్ని అప్లికేషన్స్లో యూజ్ అవుతుంది. అంటే మనం మూవ్ కాకుండా ఆపేయాలనుకో అప్పుడు స్క్రోల్ లాక్ అనేది యాడ్ చేస్తాం. సో అది మూవ్ కాదు మళ్ళీ అవసరానికి. సో అది స్క్రోల్ లాక్ అనేది ఎక్కువగా ఎప్పుడైతే నాకు తెలిసి చాలా వరకు వాడడం దాన్ని. ఈ క్యాప్స్ లాక్ అనేది అవసరాన్ని వాడుతూ ఉంటాం. నమ్స్ లాక్ అనేది సో ఆటోమేటిక్గా మన నెంబర్స్ ఎక్కువ ఫాస్ట్ టైప్ చేయాలంటే నమ్స్ లాక్ అనేది వాడతాము. ఇవి కీబోర్డ్ ఉన్నటువంటి ఇవి. ఇంకా చిన్న కీస్ పైన ఉంటేవి అది మల్టీమీడియా కీబోర్డ్లోనే అవైలబుల్లో ఉంటాయి. అది అంత మీకేం అవసరమేమి లేదు. కానీ దీనివల్ల కొంచెం యూజెస్ ఏమంటే సౌండ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడము. చూడండి సౌండ్, సిస్టమ్ సౌండ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అటువంటివి. సో నెక్స్ట్ పార్ట్ ఏదైనా ప్లే కావడం, అది ప్లేయర్ ఉన్నప్పుడే. కానీ ప్లేయర్ రన్ కాలేదు కాబట్టి పని చేయదు. ప్లేయర్ రన్నింగ్లో ఉంటే VLC ప్లేయర్ అని ఒకటి, మీడియా ప్లేయర్ అని ఒకటి, క్యామ్స్టేషియా ప్లేయర్ అని ఒకటి, ఇట్లా చాలా రకాల ప్లేయర్స్ ఉన్నాయి. అంటే మల్టీమీడియా మూవీస్ కానీ, మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ కానీ, మల్టీమీడియా సాంగ్స్ కానీ, ఇవన్నీ మల్టీమీడియా అంటే ఏంది, ఇవి గ్రాఫికల్ కనిపించినటువంటి వాటిని మల్టీమీడియా అంటాం. ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు సెల్లో, అంటే ఏం చేస్తున్నారు, వీడియోలో ఫొటోస్ తీస్తున్నట్టే లెక్క. వీడియో తీస్తున్నట్టే, వీడియో అంటే అదేందో కాదు, ఫొటోస్ని 10 ఫోటోలు 20 ఫోటోలు ఒక సెకండ్కు కదిలే విధంగా ఏర్పాటు చేసేది మల్టీమీడియా సాఫ్ట్వేర్. అంటే మీరు ఆ కెమెరా ఏం చేస్తుంది, ఒక 100 సార్లు లేదా 50 సార్లు డిపెండ్ అపాన్ ద పిక్సెల్స్, మెగా పిక్సెల్స్, అదేవిధంగా ప్రాసెసర్ బట్టి. సో ఆ ఫొటోస్ని ఏం చేస్తుంది, మూమెంట్స్ వచ్చే విధంగా. అంటే ఒక ఫోటో అనేది మీరు ఇట్లా తిరుగుతున్నారనుకో, జస్ట్ ఇట్లా తిరిగామని ఫాస్ట్గా, నేను తిరిగినటువంటి ఈ వేరియేషన్ని ఒక 10 లేదా 20 ఫోటోలు తీస్తున్నమాట. తీసిన ఫోటోల్ని ఫాస్ట్గా మనకు కంటికి కనిపించే విధంగా మూవ్ అయ్యే విధంగా మల్టీమీడియా సాఫ్ట్వేర్ అనేది తయారు చేస్తుంది. దాన్ని MP4 ఫార్మాట్ అని పిలుస్తుంటాం. MPEG ఫార్మాట్, VOD ఫార్మాట్లో ఉంది అంటారు. అవన్నీ వీడియో ఫైల్స్ని, అంటే టెక్స్ట్ ఇమేజ్ ఫైల్స్ని అంతా మన వీడియో ఫైల్స్గా మార్చడం అన్నమాట. రైట్, అలా మార్చడానికి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. అవన్నీ మల్టీమీడియా సంబంధించింది. ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ కానీ, కోరల్ డ్రా కానీ, పేజ్ మేకర్ కానీ, ఇవన్నీ మల్టీమీడియా. అంటే గ్రాఫికల్గా ఏదైతే వర్క్ చేస్తామో సాఫ్ట్వేర్లో వాటిని మల్టీమీడియా అంటాం. ఆ మల్టీమీడియా వాటిలో వచ్చినప్పుడు మాత్రం ఈ కీస్ అనేది అవసరం పడతాయి, మిగతా టైంలో నాట్ నెసరీ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది కీబోర్డ్ గురించి పూర్తిగా ఉన్నటువంటి ఈరోజు విశ్లేషణ. సో తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మెనూస్ గురించి ఒక చిన్నగా ఐడియాగా చూద్దాం. మెనూస్లో ఏమేమి ఉన్నాయి, ఎలాగ దీన్ని వాడాలి. ఓకే, సో దాంట్లో ఫస్ట్ మెనూ వచ్చి ఫైల్ మెనూ.
ఫైల్ మెనూ రావాలంటే ఏం చేయాలి? ఆల్ట్ ఎఫ్ అనేది ప్రెస్ చేయాలి. ఆల్ట్ ఎఫ్లో మీకు ఏమేమి ఉన్నాయి అంటే మెనూస్లో న్యూ విండో, ఓపెన్, సేవ్ యాజ్, స్పేస్, సెటప్, ప్రింట్, ఇవి ఉన్నటువంటి మ్యాటర్. ఫస్ట్ చూద్దాం. న్యూ అంటే ఏమంటే కొత్త పేజ్. అది ఏ అప్లికేషన్ వాడుతున్నా, ప్రతి అప్లికేషన్ కొత్త పేజ్. అది పర్టికులర్ పేజ్, నువ్వు చేస్తున్నటువంటి వర్క్కి ఇంకో పేజ్. ఈ పేజ్ నాకు సరిపోదు, ఇంకోటి కావాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను? న్యూ అనేది తీసుకోవాలి. దానికి షార్ట్ కట్ ఏమొస్తుంది అంటే Ctrl+N. షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుందాం ఫస్ట్. సో న్యూ మెనూలో బ్యాక్ స్పేస్ షార్ట్ కట్. దానికి ఏమి షార్ట్ కట్? కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే ఎక్కువ దూరం జరపడానికి వాటికి అవసరం పడుతుంది. ఓకే, న్యూ అన్నప్పుడు Ctrl+N, Ctrl+N. తర్వాత న్యూ విండో, Ctrl+Shift+N. న్యూ విండో, Ctrl+Shift+N. Ctrl+N ఒకటి. న్యూ ఎప్పటికీ అదే మారదు. మీరు ఏ అప్లికేషన్ తీసుకొని Ctrl+N కొడితే న్యూ పేజ్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఫైల్లో పోయి న్యూ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. న్యూ విండో అన్నప్పుడు Ctrl+Shift+N. కొత్త విండో కావాలంటే Ctrl+Shift అనేది అదే ఇంపార్టెంట్ కాదు, న్యూ అనేది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఓపెన్ అన్నప్పుడు ఏమంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఫస్ట్ వస్తానంటే నోట్ ప్యాడ్ తీసుకున్నాను, స్పేస్ బార్లో పడి నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన దాంట్లో నాకు ఏదైనా పర్టికులర్ ఫైల్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే Ctrl+O అనేది ప్రెస్ చేస్తాం, లేదా ఫైల్ మెనూలోకి వెళ్ళి O అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఫైల్ మాత్రమే కావాలి మనకు. Ctrl+Oలో నోట్ ప్యాడ్ సంబంధించిన ఫైల్ మాత్రమే వస్తుంది, టెక్స్ట్ రూపంలో ఉండేది వస్తుంది. ఇంకా వేరేది మీరు డాక్లో ఉన్న ఫార్మాట్ దీంట్లో అవంతా ఓపెన్ కాదు, రైట్? పీపీటీ ఉన్న ఫార్మాట్ ఇది కూడా ఓపెన్ కాదు. ఏ అప్లికేషన్ దానికి ఇండికేట్ చేస్తాం. సో ప్రస్తుతానికి దీన్ని ఓపెన్ చేశాను, ఓపెన్ కొట్టాను, ఆ ఫైల్ ఓపెన్ అయింది. అట్లా ఉండేదాన్ని మనం ఓపెన్ అని పిలుస్తాం. ఓకే, న్యూ అన్నప్పుడు కొత్త పేజ్, Ctrl+O, ఓపెన్ అనేది ప్రీవియస్ ఉన్నటువంటి పేజ్ని ఓపెన్ చేసుకుంది. ఓపెన్ అంటే దీనికి నోట్స్ అంతా ఇస్తాను, మీరు చూడండి. సో న్యూ నథింగ్ బట్ ద న్యూ పేజ్. సో న్యూ పేజ్, ఓపెన్ నథింగ్ బట్ ఓపెనింగ్ ద ప్రీవియస్ డేటా, ప్రీవియస్ పేజ్, వాట్ అండ్ మేబీ. నెక్స్ట్ సేవ్ మీన్స్ Ctrl+S. దట్ మీన్స్ వాట్ ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నాం మనం? సేవ్ అంటే డేటాని, అంటే ఆ ఫైల్లో చేసినటువంటి ఏదైతే డేటా ఉందో దాన్ని పర్మనెంట్గా హార్డ్ డిస్క్లో చేయడాన్ని సేవ్ అని పిలుస్తాం. ఇంకోటి సేవ్ యాజ్ అని ఒకటి వస్తుంది, Ctrl+Shift+S, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందో చూస్తాను. Ctrl+Shift+S అంటే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్కి డూప్లికేట్నే సేవ్ యాజ్ అంటాం. అంటే ఫైల్ అది ఉండాలి, దాన్ని మాడిఫై చేయకూడదు. ఇప్పుడు రెజ్యూమ్ ఉంటుంది, రెజ్యూమ్ ఒక కంపెనీకి పోయేటప్పుడు ఒక రెజ్యూమ్ ఇస్తావు జాబ్కి, అన్నిటికీ ఒకే రెజ్యూమ్ అనేది యూజ్ చేయము. ఎందుకంటే కంపెనీ డిపెండ్ అపాన్ కంపెనీ, మనం రెజ్యూమ్ మార్చేస్తాం. ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎక్కువ ఉన్నట్టు పెడతాం, ఒకసారి అసలు లేనట్టే పెడతాం, అవసరం తగ్గట్టు. అప్పుడు ఏం చేయాలా? ఒకే ఫైల్లోనే మాడిఫై మాటిమాటికి చేస్తే ఏమవుతుంది? మీద డేటా వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి డేటా రావాలంటే అది ఏముందో మనకు తెలియదు. సో కాబట్టి ఏం చేయాలంటే ఈ ఫైల్ కాకుండా ఇంకో ఫైల్ని, ఇక దావుద్ అనే ఆడియో ఫైల్ ఉంది, దావుద్ 1 అని పెట్టుకున్నాను, సేవ్ కొడుతున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే 2 ఫైల్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక ఫైలు, ఇక్కడ ఒక ఫైల్, రెండిట్లో అదే డేటా ఉంది అంటే అదే డేటా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దావుద్ 1 ఉంది కదా, ఈ దావుద్ 1 ఉన్న దాన్ని నేను మాడిఫై చేస్తాను. సో ఇలా మాడిఫై చేశాను ఏదో ఒకటి. సో ఇప్పుడు Ctrl+S సేవ్ చేశాను. ఇప్పుడు చూస్తే ఆ ఫైల్ ఈ ప్లేస్ 2 ఒకటేనా? కాదు. సో దీంట్లో ఇలా ఉంది డేటా, దీంట్లో ఏమైంది? సో దీంట్లో ఇలా ఉంది డేటా, తక్కువగా ఉంది, దాంట్లో ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా టైప్ చేయొచ్చు, అదే అని కాదు. సో అలా ఉండడాన్ని మనం ఏమంటామంటే సేవ్ యాజ్ అనే ప్రాసెస్ అనేది తీసుకుంటాం. మళ్ళీ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి. ఓకే, ఫైల్లో న్యూ, కొత్త పేజ్. సో మళ్ళీ కొత్త పేజ్, అది అక్కడే ఉంటుంది, ఇంకో పేజ్ మనం తీసుకుంటాం, ఇది ఎక్కడే ఉంటుంది. సో కొత్త పేజ్లో మనకు కావాల్సిన డేటాను టైప్ చేసుకోవచ్చు. మీరు బాగా టైప్ చేయండి, వర్డ్స్ కానీ, మీకు నచ్చింది పదాలు కానీ, ఏదైనా లెటర్స్ కానీ. సో ఇంగ్లీష్ లెటర్స్గా ఉంటాయి, అలా చూసుకొని టైప్ చేసుకుంటే మెల్లగా నేర్చుకోండి. సో అంతగా నేను చేసినట్టు చేయొద్దు, మీరు అది గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏదో ఒకటి మీకు నచ్చింది, ఇప్పుడు దావత్ కంప్యూటర్స్ అన్నాను, మన నచ్చింది డేటా. సో కంప్యూటర్స్ అని చెప్పాను నా డేటా కానీ. సో దిస్ ఈజ్ సేల్స్ అండ్ సర్వీస్ అన్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మనము టైప్ చేసుకుంటా పోవచ్చు అనమాట. టైపింగ్ తెలిస్తే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు, టైపింగ్ తెలియకపోతే చూసి కొట్టుకోవాలి అంతే తేడా. సో మామూలు కొడతాను రెగ్యులర్గా అది పాస్ ఏది అయిపోతుంది.
ఇంకా 13 సాఫ్ట్వేర్లు కూడా ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్లు వాడుతున్నప్పుడు కూడా వాడుతున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫైల్, న్యూ, ఓపెన్, సేవ్. న్యూ విండో అనేది నాట్ నేసరీ, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. న్యూ విండో అంటే ఇంకోటి రావడం అంతే, అర్జెంటుగా సడన్గా తీసుకోవాలంటే న్యూ విండో. అదే న్యూ విండో అయినా వేరియేషన్ ఏం కనిపించదు. తర్వాత సేవ్ యాజ్, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. అందులో చూస్తే ఫస్ట్ వన్ పేజ్ సెటప్ అని ఉంది. పేజ్ సెటప్లో మనం ఇప్పుడు అడిగాను అప్పుడే కోసం, సార్ ఎట్లా సార్ ఎన్ని పేజీలు వస్తాయి సార్ అని, అది ఇక్కడ మనం అలా ఏం చేయాలి. సో మీరు నచ్చినవి ఇష్టం వచ్చినా టైప్ చేసి ఎట్లాంటి అట్లా పెట్టి ప్రింట్ కొట్టినాం అనుకో అటు దిడ్డంగా వస్తుంది పేపర్లో. సో ఆ పక్క ఒకటి, ఈ పక్క నేము, నెక్స్ట్ పేజ్లో ఇంకో నేమ్ అలా వస్తుంది. అలా ఉండకూడదు. పర్టికులర్ పేపర్ ఏం తీసుకుంటున్నావు, దాంట్లో A4 షీట్ కానీ లీగల్ కానీ అట్లా పేపర్కి నేమ్స్ ఉంటాయి. అంటే సైజెస్ వేరే ఉంటాయి. A4 షీట్కి ఒక సైజు ఉంటుంది, లీగల్ పేపర్ ఒక పేజ్ ఉంటుంది, లెటర్ పేజ్ ఒక పేజ్ ఉంటుంది, B1, B1, B2, B3 ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనం ఏ పేజ్ని వాడుతున్నాం, ఏ పేజ్ ప్రింటర్లో పెట్టాము, దాన్ని బట్టి డిపెండ్ అపాన్ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే పేజ్ సెటప్ అనేది చేయాలి. సో పేజ్ సెటప్ కొట్టిన తర్వాత ఇక్కడ సైజ్ కనిపిస్తుంది. డేటా అనేది ఏ రకంగా ఉండాలి, A4లో ఉండాలి. సోర్స్ అనేది ఆటో సెలెక్ట్ అంటే పేజ్ ఆటోమేటిక్గా తీసుకోవడాన్ని ఆటో సెలెక్ట్. తర్వాత మార్జిన్స్ ప్రింట్ అయ్యేటప్పుడు ఈ పేపర్ మనం చూసినట్లయితే ఏ పేపర్ అనేది చూడండి. సో ఆ పేపర్ కింద మన ప్రింటింగ్ బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి దీంట్లో పక్కన గ్యాప్ వచ్చి ఉంటుంది. ఇలా గ్యాప్ వచ్చిన దాన్ని మార్జిన్స్ అంటాం. టాప్ ఇది లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఈ మార్జిన్స్ లేకపోతే ఈ లుక్ ఉండదు. దేనికి మార్జిన్స్ లేకుండా వాడతామంటే ఫోటో కాపీకి అయితే మార్జిన్స్ లేకుండా వాడతాం. సో మిగతా అన్ని పేపర్స్కి మార్జిన్స్ ఉండాలి, మనకి ఇలా ఉండాలి. ఆ మార్జిన్స్ ఎంత ఉండాలి అని ఇండికేట్ చేస్తాం. సో అది మిల్లీమీటర్స్లో ఇచ్చాడు, పైన 20 మిల్లీమీటర్స్ ఇచ్చాడు. మనకు అంత మార్జిన్స్ వద్దు సార్ అంటే 10 మిల్లీమీటర్స్ పెట్టుకోవచ్చు. రైట్ కూడా అంత వద్దు అంటే 10 పెట్టుకోవచ్చు. ఒకవేళ స్పైరల్ బైండింగ్ చేస్తున్నాం ఈ పక్క అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెట్టడము, రైట్ సైడ్ తక్కువ పెట్టడం చేయొచ్చు. అలా అంతా మనం చేయడాన్ని పేజ్ సెటప్ అంటాం. అది డిపెండ్ అపాన్ ద ప్రింటర్, డిపెండ్ అపాన్ ద పేపర్ మనం ఏం సెటప్ అనేది చేయాలి. ఓకే, ప్రింట్ ఇచ్చినప్పుడు ప్రివ్యూ అని చూపిస్తుంది, దాంట్లో మనకు తెలుస్తుంది పేజ్ సరిగ్గా వస్తాను లేదా అని. తర్వాత ఇక్కడ అది ఓరియంటేషన్ కనిపిస్తుంది. ఓరియంటేషన్ అంటే పేజ్ ఇలా ఉన్నటువంటి పేజ్ పొడుగ్గా ఉండదాన్ని మన పోర్ట్రైట్ మోడ్ అంటారు. ఇలా ఉంటే పోర్ట్రైట్ మోడ్. ఇలా కాకుండా ఇలా అడ్డంగా ప్రింట్ అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే ల్యాండ్స్కేప్ మోడ్ అని పిలుస్తాం. మీరు ఏదన్నా వెల్కమ్ అని రాసేటప్పుడు ఏం చేస్తారంటే ల్యాండ్స్కేప్లో ఇస్తారు. వెల్కమ్ టు స్కూల్ సంథింగ్, వెల్కమ్ టు ముందర ఏదో రాయాలంటే పెద్దది ఇట్లా సైడ్ అడ్డంగా కనపడాలి. అదే మామూలు లెటర్స్ కానీ ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా పిలుస్తాం, పోర్ట్రైట్గా పిలుస్తాం. అంటే ఓరియంటేషన్ అనేది ఎలా ఉంటుంది, పోర్ట్రైట్ మోడ్ లేదా ల్యాండ్స్కేప్ మోడ్. తర్వాత ఉన్నటువంటి ఇది మార్జిన్స్ ఏవి, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, నాలుగు రకాల మార్జిన్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. తర్వాత హెడర్ అంటే ఫూటర్ అంటే మీరు చూసింటారు కొన్ని పేజెస్కి పైన మన ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ 4 అని ఉంది. ఇది అన్ని పేజెస్కి రావాలనుకుందాం. డేటా మారుతూ ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది, ఈ పక్క వేరే ఉంటుంది, ఇంకో పేజీలో వేరే ఉంటుంది. కానీ ప్రాక్టీస్ టెస్ట్ 4 ఉండాలి అన్నిటికీ. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హెడర్లో ఇండికేట్ చేసేయచ్చు. ప్రింట్ వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే హెడర్లో ఏం పెడతాం అదే వస్తుంది. ఇప్పుడు పర్టికులర్ దావత్ కంప్యూటర్స్ అనుకో, నాకు సంబంధించినటువంటి బుక్ నేను ప్రింట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తానంటే నేను పైన హెడర్లో దావత్ కంప్యూటర్స్ పేజ్ అనేది ఇచ్చేస్తాను. ఇక్కడ పేజ్ నెంబర్ 1, 2, 3 అదే తీసుకుంటుంది. దాంతోపాటు నా పేరు ఏదైతే ఉందో అది పైన పడుతుంది. కింద ఇంకేదైనా మన ఆధార్ నా పేరు ఇచ్చామనుకో, ఆధార్ అని కింద అది ఫూటర్ అంటారు దాన్ని. బుక్స్లో అంతా అలాగే ఉంటుంది. ప్రతి బుక్ను చూడండి మీరు, హెడర్ ఉంటుంది, ఫూటర్ ఉంటుంది. ఆ హెడర్ ఫూటర్ అనేది ఒకటే ఉంటుంది. కానీ ఏం మారుతాయి, పేజ్ నెంబర్స్ మారుతాయి. ఆ పేజ్ నెంబర్ మార్చేదానికి దానికి సాఫ్ట్వేర్లు ఉంటాయి, అక్కడ అడ్జస్ట్ చేయొచ్చు, ఇన్పుట్ వాల్యూస్ అవి అడ్జస్ట్ చేయొచ్చు. ఇవి పేజ్ సెటప్లో ఉంటుంది. ఇది సింపుల్, నోట్ ప్యాడ్లో ఇంతే సింపుల్గా ఉంటుంది. MS వర్డ్లో డీప్గా ఉంటుంది. అక్కడ ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటా పదాం. ఓకే, సో తర్వాత ఫైల్, పేజ్ సెటప్, లాస్ట్ వన్ ప్రింట్ అంటే పర్టికులర్ ప్రింటర్లోకి ప్రింట్ ఇవ్వడం అంతే. పేజ్ సెటప్ చేసిన తర్వాత ప్రింట్ ఇవ్వాలి. పేజ్ సెటప్ చేయకుండా ప్రింట్ ఇస్తే మాత్రం డేటా సక్రమంగా అయితే రాదు. మళ్ళీ పేజీలు వేస్ట్ అవుతాయి, మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ ఒక ఐడియాగా ప్రివ్యూ ద్వారా ప్రింట్ అనేది చేయాలన్నమాట. అది సో ఫైల్ మెనూ ఉన్నటువంటి ఆప్షన్స్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఫైల్, న్యూ, ఓపెన్, సేవ్ యాస్, పేజ్ సెటప్, ప్రింట్. న్యూ, ఓపెన్, సేవ్ యాస్, పేజ్ సెటప్, ప్రింట్.
బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్నప్పుడు కంట్రోల్ ఎన్, ఓపెన్కి వచ్చి కంట్రోల్ ఓ, సేవ్ కంట్రోల్, సేవ్ యాస్, కంట్రోల్ షిఫ్ట్ ఎస్. తర్వాత పేజ్ సెటప్ నాట్ నెసరీ, దానికి ఏం షార్ట్కట్, ఎందుకంటే షార్ట్కట్ ఉండాయి అన్ని దానికి కూడా, ప్రతి దానికి షార్ట్కట్ లాంటి గుర్తుంటాం. మెయిన్ కావాల్సిన గుర్తుపెట్టుకోండి. ప్రింట్ కంట్రోల్ పి. లాస్ట్ వన్ ఎగ్జిట్. ఎగ్జిట్ ఆల్ట్ ఈ, ఆల్ట్ ఎక్స్ అని వాడుతూ ఉంటాం. సారీ, కంట్రోల్ ఓ, ఆల్ట్ ఎక్స్, ఆల్ట్ ఎఫ్ ఎక్స్. ఎగ్జిట్కి ప్రీవియస్ అన్నా ఓపెన్ అన్నా ఒకటే. ప్రీవియస్ బ్రౌజింగ్ డేటాని, బ్రౌజింగ్ ఫైల్ని మనం ఓపెన్ అంటాం. ఓకే, ఓపెన్ అంటేనే ప్రీవియస్ ఫైల్ని తీసుకోవడం. ప్రీవియస్ ఫైల్ ఎక్కడ సిస్టంలో ఉంటుంది, ఏ ఏరియాలో ఉందో చూసుకోవాలి. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, అది డెస్క్టాప్లో ఉందా లేదా మీకు డ్రైవ్లో ఉందా, సిడిఈఎఫ్ అనే డ్రైవ్లు ఉంటాయి చెప్పాను నేను. ఏది మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత మీకున్నటువంటి హార్డ్ డిస్క్ కెపాసిటీ బట్టి, ఇప్పుడు నాకు హార్డ్ డిస్క్ ఎంత చూడండి, ఇక్కడ 256 GB అని చూపిస్తూ ఉంది. ఇది సీక్ పెట్టాను నేను, అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ అంతా. తర్వాత ఇక్కడ చూడు 1 TB చూపిస్తూ ఉంది, డీకి అంతా 1 TB పెట్టాను. ఓకే, ఇక్కడ ఎంత ఉంది 578 చూపిస్తుంది. ఇది అంటే 3 పార్టీషన్ చేసుకున్నాను, అన్ని అవసరం, ఎక్కువ అవసరం లే నాకు. అంటే మొత్తం ఎంత 2 TB హార్డ్ డిస్క్ అనమాట. 2000 GB ఉన్న దాన్ని నేను 3 పార్టీషన్ చేసుకున్నాను. కొంతమంది 5 చేసుకుంటారు, కొంతమంది 6 చేసుకుంటారు, 200 అట్లా చేసుకుంటారు. కొంతమంది 500 4 చేసుకుంటారు, కొంతమంది 100 చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం, డిపెండ్ అపాన్ ద వాళ్ళకి కావాల్సిన విధంగా మనం చేసిస్తాం హార్డ్వేర్. ఓకే, సో నేను చేసే పని అదనమాట. ఫస్ట్ నేను ఆ సిస్టంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని పార్టీషన్ చేయడం, అడ్జస్ట్ చేయడం చేస్తూ ఉంటాను. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి వాటి. ఇప్పుడు డేటా ఇక్కడ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవ్ చేశాను అనుకో, ఇప్పుడు కౌటిల్య ఆబ్జెక్టివ్ అడ్రస్ ఉన్నాను, ఇది నోట్ ప్యాడ్లో ఉంది చూడండి, చూస్తున్నట్టు సింబల్ కనిపిస్తుంది, అది టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. టెక్స్ట్ డాక్యుమెంట్ అంటేనే ఇది టెక్స్ట్లో ఉంది అని అర్థం. ఇప్పుడంతా చూడండి డేటా ఉంది, ఏదో అట్లే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, దీనికి షార్ట్కట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కంట్రోల్ పట్టుకొని మౌస్తో డ్రాగ్ చేసామనుకో చిన్న పెద్ద అవే అయిపోతాయి లెటర్స్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అప్లోడ్ చేయొచ్చు. లెటర్ సైజ్ చూడండి ఎంతనా పెద్ద చేయొచ్చు. ఎంత అంటే ఎంత ఎక్కువ కాదులే, అది తీసుకునే కెపాసిటీ ఎంత వద్ద వస్తుంది, అది అంతే. లాస్ట్ 500% వచ్చింది. స్మాల్గా కావాలంటే కంట్రోల్ పట్టుకొని వెనక్కి లాగడం అంతే, లేదనుకుంటే ఫార్మాట్ మెనూలోకి వెళ్ళాలి, అక్కడ చూద్దాం. సో ఇది ఫైల్ మెనూ గురించి. ఇదేమైనా డౌట్ ఉందా అడగండి, చెప్పండి. ఉంటారు కదా, ఏమైందా? మీ బోర్ కొడితే చాలు, లేదు నో ప్రాబ్లం ఉంటానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. ఓకే, ఫైల్ మెనూ గుర్తుపెట్టుకోండి. రేపు ఎడిట్ మెనూ చెప్తాను. దాని తర్వాత మీకు ల్యాబ్, మీరు ఒకసారి మీ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే యూజ్ చేయండి, రైట్? లేదనుకుంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మేబీ ఒక 1 day 2 days 3 days పట్టచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసి నేను మీకు చేస్తాను. అది ఉన్నటువంటి సిస్టమ్, ల్యాప్టాప్ అన్నీ ఇస్తాను. మీరు దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవ్రీడే. సో ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వెళ్ళచ్చు. నేను చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో ఈ మెనూస్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ నేను అక్కడ చెప్తాను. మీకేం ఇదేముండదు. బాగా నోట్ ప్యాడ్ వచ్చిందా, కీబోర్డ్ బాగా చేతికి వచ్చిందా, మళ్ళీ మిగతా అప్లికేషన్స్లోకి మనం వెళ్ళచ్చు. అట్ టైం డైరెక్ట్గా ఎత్తుకొని వర్డ్ అని కొట్టామనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, కుదరదు. కాబట్టి చిన్న వాటి నుంచి కొంచెం మూవ్ అవ్వాలి. ఒక 5 days వేస్ట్ అయినా నష్టం అయితే లేదు. ఓకే, సో ఇది వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. సో మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. దాంతోపాటు ఈ వీడియోని షేర్ చేసినట్టు ఇంకా నేను చాలా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ఫ్రీగానే వస్తూ ఉంటాయి. ఇంకా చాలా వచ్చి ఆఫ్లైన్లో వస్తున్నట్లయితే మీకు ల్యాబ్ ఇవ్వడం, దాంతోపాటు అడిషనల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఆఫ్లైన్ ట్రై చేయండి. పిల్లర్స్